చిట్టిబాబు గారు, నిన్న డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఉక్కుపై ఎందుకు విష ప్రచారం చేస్తున్నారు, ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు, గత ప్రభుత్వంలో జగన్ ఈ రకంగా ఢిల్లీని క్వశ్చన్ వేసాడా, ప్రశ్నించాడా, కేంద్రం 14,000 కోట్లు సాయం చేస్తుంది, మరి ఇంకెందుకు కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి, వైసీపీ హయాంలో ఈ సంఘాలు ఎక్కడా అని పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఇంత అజ్ఞాని, ఇంత అర్ధజ్ఞాని అంటే బాబు పిచ్చెక్కేస్తుంది పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనిషి పిఎం ఎదురుకుండా జగన్ అడిగాడు పబ్లిక్లో, పిఎం ఎదురుకుండా, పిఎం మీటింగ్లో నాకేమీ అవసరం లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం అని 4 విషయాలు చెప్పాడు. ఈ చూడండి విభజన చట్టంలో ఉన్న జరిగిన విషయాలు ఫుల్ఫిల్ చేయండి. పబ్లిక్లో పిఎం ఎదురుకుండా, మీలాగా పిఎం దగ్గర చేతులు కట్టుకొని చాక్లెట్ ఇస్తే తీసుకొని చేయలా, శంషేర్గా అడిగాడు పబ్లిక్ మీటింగ్లో. అడగలేదు అంటాడు. నువ్వు 14,500 కోట్లు దేనికి ఇచ్చారు తెలుసా? పవన్కి ఏమన్నా తెలిసి మాట్లాడుతున్నాడా? పక్కన అర్థజ్ఞానం అజ్ఞానిగా మాట్లాడుతూ ఇచ్చింది వాళ్ళకి శాలరీస్ కాదు ఇచ్చింది, దాని మీద ఉన్న అప్పులు తీర్చడానికి ఇచ్చారు 14,500 కోట్లు. ఇవాళ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు ఉద్యోగస్తులు. ఇంకా రేపు ఇంకా కొంతమంది 32 ఈ విభాగాలు ఆల్రెడీ పెట్టేశారు బయటికి. 32 విభాగాలు ఫర్ ప్రైవేటైజేషన్కి పెట్టేశారు, టెండర్స్ పిలిచారు. ఏమి తెలిసి మాట్లాడతాడా? ఆయన తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియ మాట్లాడుతున్నాడా? అజ్ఞాన, అర్ధజ్ఞాన, అవివేక, అమ్మాయి కూడా నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా, డిప్యూటీ సీఎంగా ఉండి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యుండి నువ్వు విషయాలు తెలుసుకున్నదా మాట్లాడాలి. ఎవరు ఇప్పుడు అడిగారా అంటే జగనే నేరుగా అడిగాడు కదా, మోడీనే అడిగాడు కదా డైరెక్ట్గా. ఇంకెవరిని అడగటం ఏంటయ్యా? మోడీనే డైరెక్ట్గా అడిగాడు జగన్. అది ఓపెన్ పబ్లిక్, అందరికీ తెలుసు. ఎవరైనా అడిగారా అంటాడేంటి? 14,500 ఇచ్చారంటారు. ఏంటి 14,500 దేనికి ఇచ్చారు? ఉద్యోగుల జీతాలకు ఇచ్చారా? కాదు, దాని మీద అప్పు తీస్తారు. అది కూడా తెలియదు నీకు. ప్లస్ 32 విభాగాలు ప్రైవేటైజేషన్ పెట్టారు, అది తెలియదు నీకు. వెళ్ళిపోతుంది, అది రోజు రోజుకి వెళ్ళిపోతుంది. ఏదో మేము ఆపేసామంటాడేంటి అంటే నువ్వు కళలో భ్రమలో ఉన్నాడా, లేకపోతే ఆయన ఏమో చంద్రబాబు భ్రమ ఏదో మంత్రి ఇచ్చి పెట్టినట్టున్నాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఏం మాట్లాడతాడు? ఒక్క నిజము, ఒక అబద్ధం, ఒక ఇది లేదు. విషయ పరిజ్ఞానం అనేది శూన్యం. తెలిసి తెలియని ఎవడో రోడ్డు మీద వెళ్ళి ఎవడో మాట్లాడేటట్టు మాట్లాడతాడు. ఎవడో గాలిగా టీ కొట్టు దగ్గర అక్కడ మాట్లాడతారు కదా, విషయం తెలియనివాడు ఏదో అంటారు, అలా మాట్లాడతారేంటే బాబు? డిప్యూటీ సీఎం నువ్వు బాధ్యతతోటి, విషయ పరిజ్ఞానంతో ఏం జరుగుతుంది ఏంటి మాట్లాడాలా? లేదా మూసుకొని కూర్చో, నీకు తెలియదు. అప్పుడు నువ్వే చెప్తావు పరిపాలన మాకు తెలియదు, నాకు తెలియదు అని. తెలియనప్పుడు మూసుకొని కూర్చో, సైలెంట్గా ఉండు. మౌనం చాలా గొప్పది. మౌనంగా ఉంటేనే నువ్వు మేధావి అనుకుంటారు. ఈ మాట్లాడి అవివేకం ఎందుకు అవుతావు నువ్వు? అనాలోచితంగా మాట్లాడి, విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడి ఎందుకు మేక్ యువర్ సెల్ఫ్ ఫూల్? బీ సైలెంట్. సైలెంట్గా ఉంటేనే మాట్లాడితే లెగిస్తే మనిషి కాదు, అది మాట్లాడలేదు అని అంటారు. కనీసం మౌనం అయినా నీకు క్రెడిబిలిటీ తెస్తుంది కనీసం. కానీ నిన్న ఏపీలోనే సీఎం గారు, అదేవిధంగా మినిస్టర్ లోకేష్ బాబు, అదేవిధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారుగా, ఎందుకు స్టీల్ ప్లాంట్ వైపు ఎందుకు వెళ్ళలేదంటే ఏం చెప్తారు? నిన్న ముగ్గురు ఉన్నారు కదా, స్టీల్ ప్లాంట్ వైపు ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి. వెళ్ళరు. ఇలాగ పిచ్చివాగులు వాగడం, వాళ్ళని మోసేయటానికి వీళ్ళ పేపర్లు మీడియాలు ఉన్నాయి కనుక వాగేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే కార్మికులు తంతారు. నువ్వు అన్న మాటలంటే నా ప్రాణం అడ్డేస్తా అన్నావు. మరి 32 వెళ్తున్నాయి ప్రైవేట్కి. టెండర్లు పిలిచారు. నోటి మాట కాదు, ఆల్రెడీ పేపర్లో టెండర్లు పలికిన 32 విభాగాలకి టెండర్లు వేశారు ప్రైవేటైజేషన్కి. నిలదీశారు కదా ఇదేంటని. ఆల్రెడీ వాలంటరీ రిటైర్మెంట్ ఇంకా అనేక మందికి నోటీస్ ఇచ్చారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని ఉద్యోగస్తుల్ని. 4 ఫెర్నెస్లు ఆల్రెడీ క్లోజ్ చేశారు. 4 ఫెర్నెస్ ఆల్రెడీ క్లోజ్డ్. ఇంకా 1-2 రన్నింగ్లో ఉన్నాయి, అంత మిగతాన్ని క్లోజ్డ్. ఇవన్నీ అడుగుతారు కదా, నీకేం తెలుసండి ఇది, దీన్ని ఆపటం అంటారా, ప్రైవేటైజేషన్ అయిపోతుంది అంటారు. వాళ్ళు స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళిపోతుంది. కేంద్ర మంత్రి ఫుల్ అనౌన్స్, అది కూడా ఈయనకి ఏమి చదవడం అనుకుంటారు, ఏమి తెలియదు అనుకుంటారు. కేంద్ర మంత్రి హీ హెస్ అనౌన్స్డ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈజ్ ఆన్, ద ప్రాసెస్ ఈజ్ ఆన్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? 32,000 పుస్తకాలు చదివానన్నాడు, అది చదివాను. ద ప్రాసెస్ ఈజ్ ఆన్ అంటే అర్థం ఏంటి? ఆ ప్రక్రియ మొదలయ్యింది, ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది అని సెంట్రల్ మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్
ఇచ్చాడు. అది 6 నెలల క్రితమే ప్రైవేట్ అడిగినప్పుడు. ప్రైవేటైజేషన్ పేపర్లతో వచ్చింది కదా. ఈయనకి అది కూడా తెలియదు, ఏమీ తెలియదు, ఏమీ చదవడు అనుకుంటారు. పక్కన వాళ్ళు ఎవరో సన్నాసులు దద్దమ్మలు ఎవరో ఈయన పక్కన ఉన్నాడు, ఎవడో వాళ్ళ విషయం కూడా చెప్పరారు కూడా సరిగ్గా. అంటే ఒకవేళ మొత్తం చంద్రబాబు ట్రాక్ అని పక్కన ఎవడు తెలివి తక్కువ వాళ్ళని తెలివి వాళ్ళని పెట్టేసేసి ఈ వాంట్ టు మేక్ పవన్ కళ్యాణ్ ఎ ఫూల్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. పవన్ కళ్యాణ్ ఒక ఫూల్ చేయాలి, అతను పిచ్చి పిచ్చిగా వాగనివ్వాలి, అది ప్రజల ముందు అతను ఆభాసపాలవ్వాలి అని చంద్రబాబు ట్రాక్టిక్సా ట్రాక్లో పడ్డాడా పవన్ అర్థం కావట్లా. ఎందుకంటే ఇంత అసందర్భంగా ఇంత అర్థరహితంగా ఎలా మాట్లాడతాడో ఒక డిప్యూటీ సీఎం నాకు అర్థం కావట్లేదు. వైసీపీ హయాంలో ఈ సంఘాలు ఎక్కడ నిద్రపోతున్నాయి అన్నప్పుడు మాట్లాడారుగా. ఏమో వాళ్ళు నిద్రపోలేదు. ఆ వైసీపీ హయాంలోనే గొడవలు చేశారు. చేస్తేనే చేయబట్టి అలా గొడవలు ఉండబట్టే అడిగాడు పిఎంని ఆపండి పబ్లిక్ మీటింగ్లో అడిగాడు. ఎక్కడో సీక్రెట్గా పర్సనల్ మీటింగ్లో కాదు, పబ్లిక్ వేదిక మీద డయాస్ మీద నిలబెట్టి అడిగాడు. అలాగ అడిగింది ఇద్దరే సీఎంలు ఈ దేశంలో. స్టాలిన్ అడిగాడు తమిళనాడులో పిఎంను కూర్చోబెట్టి కావాల్సింది, అలాగే జగన్ అడిగాడు పిఎంను కూర్చోబెట్టి సభలో. మిగతా వాళ్ళందరూ సభలో చంద్రబాబులాగా పొగట్టడం, వెనకాల తిట్టడం, ఈ డ్రామాలు తప్పితే వాళ్ళిద్దరే స్ట్రైట్గా దేశం మొత్తం మీద నిలబెట్టి అడిగారు. నిలబెట్టి మీటింగ్లు పబ్లిక్ మీటింగ్లు అందరి ముందు అడిగారు వాళ్ళిద్దరు, అటు స్టాలిన్ ఇటు జగన్. వీళ్ళు అడగలేదు అని అంటారంటే పిచ్చివాగుడు. కేంద్రం సహాయం చేస్తుందా లేకపోతే మొత్తానికి సహాయం లేదు, ప్రాసెస్ ఈస్ ఆన్ అని కేంద్రం మంత్రి చెప్పినాక వీళ్ళు ఈ ప్రజల్ని గాలిమానులు మభ్యపెట్టడం, గొడవ చేయడం తప్పితే జరిగేదే లేదు. రేపు పొద్దున్నే రేపు ఏమంటారు, ఇది రేపు జరిగిపోయిందని ప్రజలు మొత్తం వచ్చేసాక ఇది జగన్ చేసిన తప్పు అంటారు. రేపు జగన్ అప్పుడు అడ్డుపులు వేయలేదు, దాన్ని అడ్డుకోలేదు, అందువల్ల మేమేం చేయలేకపోయాం, ఇలాంటి మాటలు మాట్లాడతారు. రేపు కాలంలో ఎదురు చూస్తూ ఉండను. రేపు అయిపోద్ది ఇంకో సంవత్సర కాలంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ టోటల్గా 32 టెండర్స్ వేసారు, అయిపోద్ది. అది ఏమి ఉండదు అక్కడ, ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిపోయినాక అప్పుడు ప్రజలు నిలదీస్తే మేము చేయగలం. జగన్ అప్పచెప్పేశాడు, మేము మా చేయి దాటిపోయింది, మేము వచ్చేటప్పటికి మా చేయి దాటిపోయింది, ఇలాంటి కాకమ్మ కథలు చెప్తారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.